Hi viewers, good morning. STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి ప్రిన్సిపల్ డాక్టర్ స్మితా గారు మరియు అధ్యాపక బృందం చే నిర్వహించబడుతున్న యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక అంశంతో మేము ముందుకు వచ్చాం. నా పేరు జేవి రమణ, కెమిస్ట్రీ లెక్చరర్. ఈ కళాశాలలో అతి పెద్ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. 5 మంది లెక్చరర్లు ఉంటారు. ఇక్కడ నా సర్వీస్ 27 సంవత్సరాలు పూర్తయింది. విద్యార్థులు కెమిస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి కోర్సెస్ను బీఎస్సీలో తీసుకోవడం తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే, లోయర్ క్లాసెస్లో పిల్లలకు కెమిస్ట్రీ పైన అవగాహన లేకపోవడం, సరైనటువంటి ప్లాట్ఫామ్ వాళ్ళకు ఏర్పడకపోవడం, కెమిస్ట్రీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కమాండింగ్ లేకపోవడం ద్వారా విద్యార్థులు కెమిస్ట్రీ అంటే ఒక ఫోబియా, భయాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్తో కూడిన బీఎస్సీ కోర్సులో ఉన్నటువంటి గ్రూప్స్ను తక్కువగా తీసుకోవడం జరుగుతుంది, తక్కువగా ఆఫర్ చేయడం జరుగుతుంది విద్యార్థులు. మరి ఇటువంటి భయాన్ని పోగొట్టడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి చేసే ఈ ప్రోగ్రామ్స్ను ఫాలో అయినట్లయితే కెమిస్ట్రీ పైన మీకు కొంత పట్టు రావడం, అంటే మీరు దాన్ని సులభమేనే కెమిస్ట్రీ కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి పాజిటివ్ థాట్లోకి ఎప్పుడు వస్తారో అప్పుడు విద్యార్థులందరూ కూడా కెమిస్ట్రీని చదవడం అలవర్చుకుంటారు. కెమిస్ట్రీకి చాలా భవిష్యత్తు ఉంది. కెమిస్ట్రీ గ్రూప్స్ తీసుకొని బీఎస్సీ కెమిస్ట్రీ చేయడం ద్వారా జూనియర్ కెమిస్ట్రీలు గాను, ఎంఎస్సి కెమిస్ట్రీ చేయడం ద్వారా సీనియర్ కెమిస్ట్రీస్ గాను మీరు మంచి స్థితికి వెళ్ళొచ్చు. మంచి ల్యాబొరేటరీస్ కానీ, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా ఆఫర్ చేస్తాయి. మంచి జీవితాన్ని మీరు పొందే అవకాశం ఉంది కెమిస్ట్రీ ద్వారా. దయచేసి మీరందరూ కూడా కెమిస్ట్రీని బాగా ఫాలో అవ్వాలని, దానిపైన ఇష్టం ఎంత చూపిస్తే అంత బాగా వస్తుంది కెమిస్ట్రీ. కాబట్టి ఇష్టం ఉంటూ ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ లాగా చేయాలా. కెమిస్ట్రీ చదవడం కాదు, కెమిస్ట్రీని బాగా ప్రాక్టీస్ లాగా మీరు ఎప్పుడైతే చేస్తూ వస్తారో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి తప్పనిసరిగా కెమిస్ట్రీ మీ అందరికి కూడా సులభతరం అవుతుందని ఆశిస్తూ, మరి ఇప్పుడు ముఖ్యంగా కెమిస్ట్రీ సంబంధించి ఒక మెయిన్ బ్రాంచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ఆర్ ఫండమెంటల్స్ గురించి తెలియజేయాలని మేము ముందుకు రావడం జరిగింది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ కర్బన రసాయన శాస్త్రం అనగానేమి అని అన్నప్పుడు, కర్బన సమ్మేళనాల నిర్మాణమును, ధర్మాలను, వాటి చర్యలను గురించి క్షుణ్ణంగా తెలియజేసే రసాయన శాస్త్రమే కర్బన రసాయన శాస్త్రం. దట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కర్బన సమ్మేళనాలు తప్పనిసరిగా కార్బన్ మూలకమును కలిగి ఉంటాయి. సో కార్బన్ ఈజ్ ద హీరో హియర్. ఇక్కడ ఈ కర్బన రసాయన శాస్త్రంలో కార్బన్ ఈజ్ ద హీరో. కార్బన్తో పాటు తప్పనిసరిగా కలిగి ఉన్నటువంటి మరొక మూలకం హైడ్రోజన్.
ఇవి రెండు తప్పనిసరిగా దాదాపు 100% ఉంటాయి కర్బన సమ్మేళనాల్లో. ఏవేవి? కార్బను మరియు హైడ్రోజన్. ఈ కార్బను మరియు హైడ్రోజన్తో పాటు చాలా తక్కువ మూలకాలు మాత్రమే కర్బన సమ్మేళనాలు ఉంటాయి. ఆక్సిజను, నైట్రోజను, సల్ఫరు, హాలోజన్స్ వంటి కొన్ని మూలకాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రారంభంలో కర్బన సమ్మేళనాలన్నిటినీ వాటి ఆరిజిన్ బట్టి ఇనార్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలిచారు. ఆరిజిన్ బట్టి మినరల్ ఆరిజిన్ ఉంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని, మూలక సమ్మేళనాలు అని. ప్లాంట్స్, అనిమల్ ఆరిజిన్ ఉన్నప్పుడు వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలిచడం జరిగింది. ఆ తర్వాత నిర్వచనం మారిపోయింది అనుకోండి. కర్బన సమ్మేళనాల్లో కార్బను, హైడ్రోజన్ మూలకాలను మాత్రమే కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అని పిలుస్తారు. హైడ్రోకార్బన్లలో మళ్ళీ మనము ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు, అరోమాటిక్ హైడ్రోకార్బన్లు అని వర్గీకరించడం జరుగుతుంది. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లలో ముఖ్యంగా ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కైనులు ప్రధానంగా ఉంటాయి. అరోమాటిక్ హైడ్రోకార్బన్లలో బెంజీన్ అతి ముఖ్యమైనది. వీటన్నింటిలోనూ ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లలో కానీ అరోమాటిక్ హైడ్రోకార్బన్లలో కానీ కేవలం కార్బను మరియు హైడ్రోజన్ మూలకాలు మాత్రమే ఉండడాన్ని మనం గమనించవచ్చు. మరి కార్బన్, హైడ్రోజన్తో పాటు మరికొన్ని మూలకాలను కూడా ఆ సమ్మేళనాలు కలిగి ఉన్నట్లయితే వాటిని హైడ్రోకార్బన్ వ్యుత్పన్నాలు, డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా హైడ్రాక్సీ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, ఆక్సిజన్ ఉంది వాటిలో. కార్బన్, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుంది. హాలోజన్ సమ్మేళనాలు, కార్బన్, హైడ్రోజన్తో పాటు హాలోజన్ కూడా ఉంటుంది. కార్బొనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, నైట్రోజన్ కాంపౌండ్స్, కార్బన్, హైడ్రోజన్తో పాటు నైట్రోజన్ ఉంటుంది. మరి వీటినన్నింటినీ ఏమంటున్నాం మనము? హైడ్రోకార్బన్ల వ్యుత్పన్నాలు. కేవలం కార్బన్, హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను ఏమన్నాము? హైడ్రోకార్బనులు. మరి ఈ హైడ్రోకార్బన్లను గురించి, హైడ్రోకార్బన్ల వ్యుత్పన్నాలను గురించి క్షుణ్ణంగా తెలియజేసే రసాయన శాస్త్రమే ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రం. మరి మొదట్లో చెప్పుకున్నట్లు కర్బన సమ్మేళనాలన్నీ అనిమల్స్, ప్లాంట్స్ ఆరిజిన్గా చెప్పుకోవడం జరిగింది. అంటే వృక్షాలు మరియు జంతువుల నుంచి మాత్రమే ఈ కర్బన సమ్మేళనాలను సంగ్రహించుకోగలిగే వాళ్ళం. ఉదాహరణకు తీసుకుంటే ఆల్కహాల్ ఫ్రమ్ వైన్, అసిటిక్ యాసిడ్ ఫ్రమ్ వెనగర్, సిట్రిక్ యాసిడ్ లెమన్స్ నుంచి, టార్టారిక్ యాసిడ్ గ్రేప్స్ మొదలైన వాటి నుంచి, ఫ్రక్టోజు బాగా మాగిన పండ్లలో, తేనెలో ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలుసు. సుక్రోజు చక్కెర షుగర్ కేన్ నుంచి, చెరుకు నుంచి మనం తీస్తాం, అది కూడా అందరికీ తెలుసు. ఈ విధంగా వృక్షాలు జంతువుల నుంచి మాత్రమే సంగ్రహించే వాటినే కర్బన సమ్మేళనాలు అని మొదట అనుకున్నారు. అంటే కృత్రిమంగా తయారు చేయడం జరగదు, కేవలము ఈ రెండింటిని మాత్రమే మనం ఉపయోగించి సంగ్రహించవచ్చు అనుకున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త 1810వ సంవత్సరము 15వ సంవత్సరం మధ్యలో వైటల్ ఫోర్స్ థియరీ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. వైటల్ ఫోర్స్ థియరీ, జీవశక్తి సిద్ధాంతము. ఈ జీవశక్తి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే,
జీవము కలిగిన వృక్షాలు జంతువుల నుంచి మాత్రమే కర్బన సమ్మేళనాలను సంగ్రహించవచ్చు కానీ కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేయడం వీటిని జరగదు అని ఆ సిద్ధాంతం ద్వారా తెలిపాడు బెర్జిలియస్ అనే శాస్త్రవేత్త. చాలా కాలం పాటు ఆ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ కర్బన సమ్మేళనాలను కృత్రిమంగా తయారు చేయాలి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే విషయము ప్రయత్నించాల. ఎందుకు ప్రయత్నించలేదు అని అంటే బెర్జిలియస్ అనే శాస్త్రవేత్త తయారు చేయడం సాధ్యం కాదు ప్రయోగశాలలో కృత్రిమంగా కర్బన సమ్మేళనాలను, కేవలం జీవం కలిగినటువంటి వృక్షాలు జంతువుల నుంచి మాత్రమే వీటిని సంగ్రహించవచ్చు అని తెలిపినందువలన వీళ్ళు చాలా కాలం పాటు ఆ విధమైన ప్రయోగాలు చేయలేకపోయారు. 1828వ సంవత్సరంలో ఫ్రెడరిచ్ ఓలర్ అనే ఒక జర్మన్ కెమిస్ట్ తన ప్రయోగశాలలో అమ్మోనియం సైనేట్ను వేడి చేస్తూ ఉంటే యూరియా అనే ఒక పదార్థము కుప్పలు తెప్పలుగా ఏర్పడింది. ఏంది ఇది పదార్థము కొత్తగా ఉందే, ఏమిటి ఇది అని అతను గమనించినప్పుడు ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనే విషయాన్ని గమనించాడు. అంటే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయబడిన కర్బన సమ్మేళనము యూరియా బై ఫ్రెడరిచ్ ఓలర్, జర్మన్ కెమిస్ట్ నుంచి. అప్పటి నుంచి కర్బన సమ్మేళనాలను కూడా సింథసైజ్ చేయొచ్చు, అంటే ప్రయోగశాలలో కూడా కృత్రిమంగా తయారు చేయొచ్చు అన్నటువంటి భావన శాస్త్రవేత్తల్లో కలగడం ద్వారా చాలా మంది శాస్త్రవేత్తలు కోల్బే మొదట అసిటిక్ యాసిడ్ను, మొదలైన శాస్త్రవేత్తలందరూ కూడా తర్వాత మీథేన్, బెర్తల్హెట్ మీథేను ఇలాంటి సమ్మేళనాలను కృత్రిమంగా తయారు చేయడం మొదలుపెట్టారు. దాన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తలు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ రోజు వరకు ఆర్గానిక్ కాంపౌండ్స్ను తయారు చేస్తూనే వస్తున్నారు కృత్రిమంగా. మరి కర్బన సమ్మేళనాలు ఎంత కాలం నుంచి తయారు చేస్తున్నారు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. 1845, 1850 సంవత్సరం నుంచి మాత్రమే వీటిని కృత్రిమంగా తయారు చేయడం మొదలుపెట్టినారు. అంటే ఇప్పుడు వాటి వయసు ఎంత? దాదాపు 150-170 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇనార్గానిక్ కాంపౌండ్స్ వయసు ఎంత? వందల వేల సంవత్సరాలు. మరి ఇనార్గానిక్ సమ్మేళనాలను దాదాపు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని మూలకాలు కలిసి ఏర్పరిస్తే కర్బన సమ్మేళనాలను కేవలం కార్బను, హైడ్రోజను, మరికొన్ని తక్కువ మూలకాలు మాత్రమే కలిసి ఏర్పరుస్తాయి. మరి ఇంత తక్కువ సంఖ్యలో మూలకాలు కలిసి ఇంత అత్యధిక సంఖ్యలో కర్బన సమ్మేళనాలను ఏర్పరచడంలో ప్రధానమైన పాత్ర ఏంటి, దేని ద్వారా జరుగుతోంది ఇది అని గమనించినప్పుడు కర్బన్కు ఉన్నటువంటి 3 ప్రత్యేక ధర్మాలే దీనికి కారణము అనే విషయం తెలిసింది. కార్బన్కు టెట్రావాలెన్సీ, చతుర్థ సంయోజకత అనే ఒక ప్రత్యేక ధర్మం ఉంది. అంటే కార్బన్ గరిష్టంగా ఇతర మూలకాలతో 4 సంయోజన బంధాలను ఏర్పరచుకోగలుగుతుంది. 4 సంయోజనీయ బంధాలను. ఈ 4 బంధాలలో ఏ ఒక్క బంధము ఇతర మూలకంతో కలిసి ఏర్పడిన మరొక కర్బన సమ్మేళనంగా రూపాంతరం చెందుతుంది. దీని ద్వారా అత్యధిక సంఖ్యలో కర్బన సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. రెండవ ప్రధానమైన కారణము బహుబంధాలను ఏర్పరిచే స్వభావం, ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. కర్బన పరమాణువులు తమలో తాము కానీ లేదా ఇతర పరమాణువులతో కానీ ద్విబంధాలను, త్రిబంధాలను కూడా ఏర్పరచుకోగలుగుతాయి. దీని ద్వారా కూడా కార్బన్ ఎక్కువ సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరచుకోగలుగుతుంది. అన్నిటికంటే ఇంకొక ప్రధానమైన కారణము క్యాటనేషన్. కార్బన్కు ఉన్నటువంటి క్యాటనేషన్ అనే ప్రత్యేక ధర్మం ద్వారా ఇది అత్యధిక సంఖ్యలో కార్బన్ సమ్మేళనాలు ఏర్పరుస్తాం. కార్బన్ పరమాణువులకు తమలో తాము కానీ లేదా ఇతర పరమాణువులతో కానీ కలిసి గొలుసులు గాను
వలయాలుగాను ఏర్పడే స్వభావాన్ని కలిగి ఉంది. ఈ ధర్మాన్నే క్యాటనేషన్ అని అంటాం. మరి అటువంటి క్యాటనేషన్ ధర్మం ఫలితంగా ఈ కార్బన్ అత్యధిక సంఖ్యలో సమ్మేళనాలు ఏర్పరచగలుగుతాయి. చాలా ప్రధానమైనటువంటి బ్రాంచ్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన కమాండింగ్ ఉన్నటువంటి స్టూడెంట్ కానీ స్కాలర్ కానీ చాలా మంచి భవిష్యత్తును పొందుతున్నారు, మంచి పొజిషన్కి వెళ్తున్నారు. చాలా మ్యాజిక్ సబ్జెక్ట్. అటువంటి సబ్జెక్ట్ అందరూ కూడా ఇష్టపడాలా, బాగా చదవాలి. మరి ఇటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫండమెంటల్స్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనం. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అత్యధిక సంఖ్యలో ఏర్పడడం, మన జీవితంలో అవి ఒక భాగం అయిపోవడం, ఉదయం లేచినప్పటి నుంచి పేస్ట్లు, బ్రష్లు, హెయిర్ ఆయిల్స్, క్లాత్స్, షూస్, టెక్స్టైల్స్, మొత్తం డైస్, మనం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, డైస్ నుంచి, రబ్బర్స్ నుంచి, ప్లాస్టిక్స్ నుంచి అన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. ఎక్సెప్ట్ టేబుల్ సాల్ట్, సోడియం క్లోరైడ్, తర్వాత మనం సోడా పొడి, సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, ఇలాంటి 2-3 పదార్థాలు తప్ప మన జీవితంలో మిగిలినవన్నీ కూడా డీజిల్స్, పెట్రోల్స్, మొత్తం అన్నీ, మనం కుకింగ్ ఆయిల్స్, సోప్స్, డిటర్జెంట్స్, మొత్తం అన్నీ, మనము పారాసిటికల్స్, ముఖ్యంగా డ్రగ్స్, టాబ్లెట్స్, మనం ఔషధాలు అన్నీ చాలా వరకు మనం అన్నిట్లోన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ మనలో మమేకం అయిపోయినాయి మన జీవనంలో. మరి ఇటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి, వాటి యొక్క తయారీ గురించి, వాటి లక్షణాల గురించి, నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన పైన ఎంతో ఉంది. కాబట్టి స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ పైన మంచి కమాండింగ్ రావాలని కోరుకుంటున్నా. సరే, ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి సార్ అని అంటే, ముఖ్యంగా కోల్తారు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా వీటి యొక్క సోర్సెస్గా ఉన్నాయి ఆర్గానిక్ కాంపౌండ్స్. మరి ఆర్గానిక్ కాంపౌండ్స్కు ఇనార్గానిక్ కాంపౌండ్స్కు ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అయానిక సమ్మేళనాలు. అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్లో అయానిక బంధాలు ఉంటాయి, కర్బన సమ్మేళనాలలో సమయోజనీయ బంధాలు ఉంటాయి, బలమైన సమయోజనీయ బంధాలు. మరి ఇనార్గానిక్ సమ్మేళనాల్లో అయాన్లు ఉండడం ద్వారా వాటిని నీటిలో కరిగించినప్పుడు ఆ ద్రావణాలు తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందువలన వాటిని విద్యుత్ విశ్లేష్యాలు, ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఉదాహరణకు ఉప్పు, ఇనార్గానిక్ సబ్స్టెన్స్, సాల్ట్, దీని సోడియం క్లోరైడ్, దీన్ని నీటిలో కరిగించినప్పుడు ఆ నీటి ద్వారా విద్యుత్తు బాగా ప్రవహిస్తుంది. కారణం అయానుల మొబిలిటీ, చలనం ఉండటం ద్వారా. కానీ అదే మనం గ్లూకోజ్ కానీ, సుక్రోజ్ కానీ, చక్కెర నీటిలో కరిగించి దాని ద్వారా విద్యుత్తును ప్రవహింపజేయాలని చూస్తే ప్రవహించదు. ఇవి అవిద్యుత్ విశ్లేష పదార్థాలు, నాన్ ఎలక్ట్రోలైట్స్. ఆ తర్వాత ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ సాదృశ్యం అన్నటువంటి ఒక ధర్మాన్ని ప్రదర్శించవు. అదే ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే సాదృశ్యం, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఐసోమెరిజం ప్రదర్శిస్తాయి. ఇనార్గానిక్ లో H2SO4 అనే ఫార్ములా కేవలం సల్ఫ్యూరిక్ ఆమ్లకు మాత్రమే ఉంటుంది. అదే మన ఆర్గానిక్ కాంపౌండ్స్లో వచ్చేసరికి C2H6O అన్నామనుకోండి, దాని ద్వారా మనకు 2-3 సమ్మేళనాలు ఉంటాయి ఇదే అను ఫార్ములా. సో ఈ విధంగా మనం సాదృశ్యం అన్నటువంటిది కూడా ఆర్గానిక్లో గమనించవచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మరి ఇంకా తర్వాత ఈ హైడ్రోకార్బన్ల వ్యుత్పన్నాలు అనే విషయానికి వచ్చాం మనం. హైడ్రోకార్బన్లు అంటే కేవలం కార్బను, హైడ్రోజన్ మూలకాల చేత మాత్రమే నిర్మితమై ఉన్న సమ్మేళనాలు. వీటిలో ప్రధానంగా ఆల్కేనులు అని చెప్పాను. ఇక్కడ కార్బన్ పరమాణువులన్నీ ఏకబంధాలను కలిగి ఉంటాయి. కార్బన్ పరమాణువులు sp3 సంకరకణం జరుపుకుని ఉంటాయి ఆల్కేనులలో. ఎలిఫాటిక్ సమ్మేళనాలలో
ఇవి మదర్ కాంపౌండ్స్ ఆల్కేనులు అనేటివి. తర్వాత ఆల్కేనుల్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని పోదాం. ఆల్కేనులకు మీథేను CH4, ఈథేను C2H6, అదేవిధంగా ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నొనేన్, డెకేన్, ఈ విధంగా ఆల్కేనుల శ్రేణిలో సమ్మేళనాలు ఉంటాయి. ఆల్కీనులలో కర్బన పరమాణువుల మధ్య ద్విబంధం ఉంటుంది, కనీసం ఒక ద్విబంధమైనా ఉంటుంది. ద్విబంధ కార్బన్లు sp2 సంకరకణం జరుపుకుని ఉంటాయి. వీటిలో మొదటి సమ్మేళనము ఎథిలిన్ లేదా IUPAC నామం అయితే ఈథీన్. C2H4 2 కార్బన్లు 4 హైడ్రోజన్లు కలిసి ఏర్పడి ఉంది. ఇది CH2 double bond CH2 double bond is there between 2 carbons. మూడో రకానికి పోతే ఆల్కైనుల్లో కార్బన్ పరమాణుల మధ్య కనీసం ఒక త్రిబంధం ఉంటుంది. త్రిబంధం కలిగినటువంటి కార్బన్లు sp సంకరకణం జరుపుకుని ఉంటాయి. ఉదాహరణకు మొదటి సమ్మేళనం అసిటలిన్ C2H2, that is CH triple bond CH triple bond CH. మరి వీటన్నిటిలోనూ మీరు ఏం గమనిస్తున్నారు? కేవలం కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నట్లు గమనిస్తున్నారు. అదేవిధంగా బెంజీన్, ఇట్ ఇస్ అరోమాటిక్ హైడ్రోకార్బన్. ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా ఈస్ C6H6. 6 కార్బన్లు 6 హైడ్రోజన్లు కలిసి బెంజీన్ ఏర్పరిచి ఉన్నాయి. సో దీనికి అరోమాటిక్ సమ్మేళనము అని కెకులే నామకరణం చేసినప్పుడు అరోమా అంటే స్వీట్ స్మెల్ అని. బెంజీన్ను కనుగొన్నప్పుడు అది తీయటి వాసనను కలిగి ఉండటం ద్వారా దానికి అరోమాటిక్ సమ్మేళనం అని నామకరణం చేశారు. కానీ ఆ తర్వాత కనుగొన్న చాలా సమ్మేళనాలు తీయటి వాసనను కలిగి ఉండటం లేదు. కాబట్టి అరోమాటిక్ కాంపౌండ్స్ అనే పేరు అదే విధంగా నిలిచిపోయినప్పటికీ నిర్వచనం అయితే ప్రస్తుతం మారిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి నిర్వచనం ఏదంటే అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే వలయ నిర్మాణమును కలిగి ఉండి ఏకాంతర ద్విబంధాలను కలిగి ఉండి ప్రతి కార్బన్ పరమాణువు sp2 సంకరకణం జరుపుకుని ఉండి ముఖ్యంగా హుకెల్ నియమాన్ని పాటించాలి. 4n+2 π ఎలక్ట్రాన్స్ ను కలిగి ఉండాలి దాని నిర్మాణంలో. అప్పుడే దాన్ని అరోమాటిక్ కాంపౌండ్ అని అంటాం. ముఖ్యమైనది బెంజీను దాని ఉత్పన్నాలు ఉన్నటువంటి సమ్మేళనాలన్నింటినీ అరోమాటిక్ సమ్మేళనాలు అని అంటారు. ముఖ్యంగా అరోమాటిక్ సమ్మేళనాలను మండించినప్పుడు మసితో కూడిన జ్వాలతో మండుతాయి. టైర్లు కాల్చినప్పుడు కానీ, కర్పూరమును వెలిగించినప్పుడు కానీ, పెట్రోల్ను మండించినప్పుడు కానీ మీరు గమనించవచ్చు, దట్టమైన మసి విడుదలవుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏమి అంటే అరోమాటిక్ హైడ్రోకార్బన్లలో కార్బన్ శాతం అధికంగా ఉండటం వలన వీటిని దహనం చేసినప్పుడు ఆ మసిని మనం గమనించడం జరుగుతూ ఉంటుంది అధిక పరిమాణంలో. ఎలిఫాటిక్ సమ్మేళనాలు మసి లేని కాంతిహీన జ్వాలతో మండుతాయి. మరి ఈ విధంగా అరోమాటిక్ సమ్మేళనాల్లో బెంజీన్ గురించి కానీ మిగిలిన అంశాలను తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనము కర్బన సమ్మేళనాలలో ముఖ్యంగా సమయోజనీయ సమ్మేళనం ఉంటుంది అని తెలుసుకున్నాం. ఈ సమయోజనీయ సమ్మేళనములు సమయోజనీయ బంధాలను కలిగి ఉండటం ద్వారా ఇవి చర్యల్లో పాల్గొనాలి అని అంటే మొదట ఆ కర్బన సమ్మేళనాలలో ఉన్నటువంటి సమయోజనీయ బంధాలు విచ్ఛిత్తి చెందాలి. దీన్ని సమయోజనీయ బంధ విచ్ఛిత్తి అని అంటాము. అక్కడి నుంచి తర్వాత క్లాస్లో మనం అందరం చూద్దాం. తర్వాత సమయోజనీయ బంధ విచ్ఛిత్తి రకాలు, కారకాల రకాలు, టైప్స్ ఆఫ్ రియేజెంట్స్, కర్బన రసాయన చర్యలు రకాలు, ఇటువంటి అంశాలన్నిటిని కూడా తర్వాత వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి, జస్ట్ దాని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంది, ఏంటి దీని చరిత్ర అనేది మాత్రమే చెప్పాను. ఒరిజినల్ సబ్జెక్ట్ నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ బాగా ఫాలో అయినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన మీరందరూ కూడా
ఇష్టం ఏర్పడే విధంగా, సులభము అనే విధంగా నేను తప్పనిసరిగా తీసుకొని వస్తాను. ఆ విషయం మీరందరూ బాగా ఫాలో అవ్వడం మీ పని. మరి మీరందరూ కూడా బాగా ఫాలో అవుతూ వస్తే మా వీడియోలను తప్పనిసరిగా కెమిస్ట్రీ పైన మంచి అవగాహన ఏర్పరుస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.